నెక్స్ట్ కొడాలి నాని త్వరలో అరెస్టు ఖాయమా? అధికారం శాశ్వతం, మళ్లీ అధికారంలోకి వచ్చేది తామే అన్న ధీమాతో వైసీపీ నాయకులు ఇష్టానుసారం చెలరేగిపోయారు. ఆస్తులు పెంచుకోవడానికి అక్రమాలు, అడ్డు చెప్పిన వారిపై దౌర్జన్యాలు, అరాచకాలతో అధికారంలో ఉన్న 5 ఏళ్లు యథేచ్ఛగా రెచ్చిపోయారు. ఇప్పుడు మాజీలుగా మారిన వారి చుట్టూ ఒక్కొక్కటిగా ఉచ్చు బిగుసుకుంటోంది. వంశీ అరెస్టుతో రెడ్ బుక్ అమలులో భాగంగా అసలు ఎపిసోడ్ మొదలైపోయిందని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నారు. పలు సందర్భాల్లో లోకేష్ ఈ విషయాన్ని ప్రస్తావించి సమయం వచ్చినప్పుడు కార్యకర్తల కోరిక తప్పక నెరవేరుతుంది అన్నట్లుగా చెప్పుకొచ్చారు. తన తల్లిని తిడితే ఊరుకోవాలా అంటూ శాసనమండలి వేదికగా ఇండైరెక్ట్గా వంశీకి వార్నింగ్ ఇచ్చారు లోకేష్. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వంశీ అడ్డగోలు కమెంట్స్ చేశారని తెలుగు తమ్ముళ్లు చాలా సీరియస్గా ఉన్నారు. చంద్రబాబు, లోకేష్తో పాటు వాళ్ల కుటుంబ సభ్యులను నోటికొచ్చినట్టు మాట్లాడారని, వంశీ మీద యాక్షన్ తీసుకోవాలని టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తూ వచ్చారు. అప్పట్లోనే వంశీ అరెస్ట్ అవుతారన్న టాక్ వినిపించింది. అయితే వంశీ అరెస్టుతో తరువాత ఎవరు అన్న చర్చ అటు కూటమి శ్రేణుల్లో, ఇటు వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దీంతో వైసీపీ నేతల్లో గుబులు మొదలైందట. అధికారంలో ఉండగా చెలరేగిపోయిన వైసీపీ మాజీలు తమకు కూడా ఉచ్చు బిగుస్తోందని భయపడుతున్నారట. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ సర్కార్లో మంత్రులుగా పనిచేసిన వారు ఎమ్మెల్యేల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకోవడంతో పాటు బూతులతో పేట్రేగిపోయారు. అరాచకాలు, అక్రమాలకు ఊతమిస్తూ తమ అనునయులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నాయకులు ఆఫీసులపై దాడులకు తెగబడ్డారు. భయానక వాతావరణాన్ని సృష్టించారు. అధికారం ఉంది కదా అని కన్నుమిన్ను కానకుండా అరాచకాలకు పాల్పడిన వైసీపీ కార్యకర్తలు, నాయకులపై కూటమి సర్కార్ ఇప్పుడు దృష్టి సారించింది. దీంతో ఇప్పుడు టీడీపీ కార్యకర్తల వేళ్లన్నీ మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వైపు చూపిస్తున్నాయట. వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని కూడా చంద్రబాబు, లోకేష్, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేశారని ఆగ్రహంతో ఉన్నారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ మీద వైసీపీ నేతలంతా చేసిన విమర్శలు ఒక ఎత్తైతే, కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు మరో ఎత్తు. వీరిద్దరి విమర్శలే అప్పట్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్, టీడీపీ శ్రేణులకు ఈ ఇద్దరు మెయిన్ టార్గెట్ అయ్యారన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు వంశీ అరెస్టు కావడంతో ఇక మిగిలింది కొడాలి నానినే అని, ఆయన అరెస్టుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారనే టాక్ టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. కొడాలి నాని ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్తో పాటు వాళ్ల కుటుంబ సభ్యులను తిట్టారని, ఆ మధ్య విశాఖలో ఓ యువతి కొడాలి మీద కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత కూడా అక్కడక్కడా కేసులు నమోదయ్యాయి. అదే ఊపులో కొడాలి నానిని కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఆ తర్వాత గుడివాడలో జగనన్న కాలనీ స్థలాల స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఇక ఇప్పుడు వంశీ ఎపిసోడ్ రావడంతో నెక్స్ట్ కొడాలి నానినే అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. నాని మీద చర్యలు తీసుకోవాల్సిందేనని టీడీపీ క్యాడర్ పట్టుబడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కొడాలి నాని మీద కూడా ఫోకస్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. వంశీ తర్వాత వంతు నానిదేనని, లేక ఇంకెవరి వైపా అనే ఫోకస్ షిఫ్ట్ అవుతుందా చూడాలి అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.